గాయము గుండా వెళ్తున్నావా? తీవ్రమైన గాయము వలన భరించలేనంత పెయిన్ ఉన్నదా? అయితే విను, ఈ సందేశం నీకోసమే. దేవుడు గాయాలను ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు గాయాలను ఎందుకు చేస్తాడు? ద్వితీయోపదేశ కాండము 32-39లో ఇలా ఉంటుంది: గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. దేవుడు ఎందుకు గాయం చేయాలి? పైగా నేనే గాయం చేస్తా అంటున్నాడు. గాయం చేయడం వలన దేవునికి ఏమి ఉపయోగం ఉంటుంది? గాయం వలన వచ్చే పెయిన్ గుండా దేవుడు ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని గాయం చేయాలి అని ఆలోచిస్తే కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము 36 నుంచి భూమిలో విత్తబడిన గింజ గురించి ఉంటుంది. భూమిలో విత్తిన గింజ లోపల జరిగే ప్రక్రియ అత్యంత క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియ. విత్తనం ఉంటుంది కదా, అది మట్టిలోని తేమను నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది. దీనివల్ల విత్తనం పైన ఉన్న గట్టి పొర మెత్తపడి పగులుతుంది. నీరు లోపలికి వెళ్ళిన తర్వాత గట్టి పొర లోపల మిగిలిన ఉన్న పార్ట్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ అయ్యి శక్తిని విడుదల చేస్తుంది. మొదటిగా విత్తనం నుండి వేరు బయటకు వస్తుంది. ఇది మట్టిలోకి చొచ్చుకుని పోయి మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత కాండం బయటకు వస్తుంది. అది నేలపైకి చొచ్చుకుని వచ్చి ఆకులను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత అది 100 60 30 ఫలిస్తుంది. దాని ఫలము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. భూమిలో విత్తిన గింజ గాయపడకుండా అంటే బద్దలవ్వకుండా ఉంటే అది కుళ్ళిపోయి చనిపోయేది. బద్దలవ్వడం ద్వారా అంటే గాయపరచబడటం ద్వారా అనేక మందికి ఫలమునిచ్చే చెట్టుగా మారింది. విత్తనం కాస్త గంభీరమైన చెట్టుగా మారడానికి కల కారణం ఏంటో తెలుసా? గాయం. గాయపరచబడుతున్నావా? ఆ గాయం తట్టుకోలేక కేకలు పెడుతున్నావా? నీలో నీవు కృంగిపోతున్నావా? నలిగిపోతున్నావా? అయితే ఇది విను. బ్రద్దలైన నీ జీవితాన్ని అనేక మందికి ఫలములిచ్చే చెట్టుగా నీ జీవితాన్ని మార్చడానికి, అంటే వాళ్లకు నీ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా ఉంచడానికి దేవుడు మొదటగా నిన్ను బ్రద్దలు చేస్తున్నాడు, హృదయాన్ని ముక్కలు చేస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, బ్రద్దలైనటువంటి అనుభవము, ముక్కలైనటువంటి అనుభవము, వాటిని తీసుకొని ఎక్కడెక్కడో వేయొద్దు. ముక్కలైపోయినటువంటి నీ జీవితాన్ని తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్దనే పెట్టు. ఎందుకో తెలుసా? ముక్కలైనటువంటి వాటిని కట్టువాడు ఆయనే, గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. కట్టేది ఆయన కాబట్టి ఆ ముక్కలైనటువంటి జీవితాన్ని ఆయన యొద్దనే పెట్టు, ఆయన యొద్దనే పెట్టు. ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండా నిన్ను నడిపించినప్పుడు ఆ యొక్క గాయాన్ని తట్టుకోవాలి. దేనికి బాధపడుకో. ఎలాంటి సందర్భంలోనైనా కానీ దేవుడు విడిచిపెట్టేవాడైతే కాదు. తనకిష్టమైనటువంటి కుమారులను ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్ష నీ యొక్క మేలుకే. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంత పెయిన్ అనిపిస్తే అంత ప్రార్థన చెయ్యి. ఎంత వేదన అనిపిస్తే ఆ వేదనంతా పోయేలాగా దేవుని దగ్గరే షేర్ చెయ్యి. ఏ మనిషి దగ్గర కూడా షేర్ చేయొద్దు. దేవునితో నీ యొక్క సంబంధం ఎలా ఉండాలో తెలుసా? ఒక ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ లాగా ఆయనతో సహవాసం ఏర్పాటు చేసుకో. తల్లితో ఎలా అయితే షేర్ చేస్తామో అలా షేర్ చేయడం అలవాటు చేసుకో. తండ్రిని ఎలా ప్రేమిస్తామో, ఎంత బాండింగ్ కలిగి ఉంటామో అలాంటి బాండింగ్ దేవునితో ఏర్పాటు చేసుకో. ఎందుకో తెలుసా? శరీర సంబంధాలైనటువంటి వాళ్ళు వింటారు, మనతో పాటుగా బాధపడతారు. కానీ మన దేవుడు, మన తండ్రి, మన కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆయన వినడం కాదు, విడిపిస్తాడు. ఎలాంటి సమయంలోనైనా, ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఎంత గాఢంధకారంలో మునిగిపోయినా, ఆ చోట లేవలేక తట్టుకోలేక అదే పరిస్థితిలో ఉండిపోయినా చెయ్యి విడవడు. నిన్ను ఎన్నటికీ ఎడబాయడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయావో, లేదా ఆ తీవ్రమైనటువంటి లోతులోకి వెళ్ళి ఎవరైనా వింటారేమో అని చెప్పి కేకలు పెడుతున్నావో,
వినివాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే. తన యొక్క ఉన్నతమైనటువంటి చేతిని పట్టుకొని మహా ఉన్నతమైనటువంటి స్థితిలోకి నిన్ను తీసుకొని వస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నీకున్నప్పుడు దేనికి చింత, దేనికి బాధ? ఆ గాయం నీ యొక్క మంచికే. మరలా చెప్తున్నాను, గాయపరచబడుతున్నావా? ఆ గాయం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ దేవుడు. నమ్మితే ఆమేన్ అని చెప్పు.